హలో, ఏంటో చెప్పకుండా కట్ చేసిందే. తీసుకో. కడుపులో ఖాళీ ఉంటేనే కదా ఏదైనా తాగడానికి. ఖాళీ లేనిది కడుపులోనా నీ మైండ్లోనా? అవి మరి ఇంకేంటి, ఇలా టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటే ఏంటి ప్రయోజనం? మరి టెన్షన్ పడకుండా ఉంటారా? మిస్ ముక్కర్ని ఇప్పుడే కలిసి వచ్చాను, మళ్ళీ కలవాలంటుందంటే దానికి అర్థం ఏంటి? తనకి నీ గురించి తెలిసిపోయిందని అర్థం. అవి ఊరికే భయపట్టుకో. విరాజ్, నువ్వు కేర్లెస్గా ఉండుకు. వాళ్ళ అన్నయ్య నిన్ను గుర్తుపట్టాడు. మిస్ ముక్కర్ కూడా నీ మీద అనుమానపడింది. ఆ అనుమానంతోనే వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుంటుంది. నిజమేంటో తెలుసుకుని ఉంటుంది. రేయ్, ఊరికే టెన్షన్ పెట్టద్దు. మిస్ ముక్కెర నన్ను ఎందుకు కలవమన్నట్టు? ఈ టైంకి పోస్ట్ ఆఫీస్ పని కూడా అయిపోయి ఉంటుంది, ఇంటికి కూడా వచ్చేసి ఉంటుంది. మీరు విరాజ్ సంపత్ కదా? అరుంధతి సంపత్ మనవుడివే కదా? ఒకవేళ మిస్ ముక్కెర అన్నయ్యకు నేను విరాజ్ సంపత్ నన్ను కన్ఫర్మ్ అయి ఉంటే, నేను విక్కీని కాదని తనకు చెప్పేసి ఉంటే. చెప్పడం కాదు, చెప్పేశాడు. మిస్ ముక్కెర, నా దగ్గరే అబద్ధం చెప్తావా? నిజం చెప్పు, నువ్వు విక్కీవా లేక విరాట్ సంపత? అడుగుతుంది నిన్నే. విక్కీనా విరాట్ సంపత? విక్కీ వీరా. ఎవరితో మాట్లాడుతున్నావు? మళ్ళీ మిస్ ముక్కెర కనిపించిందా? ప్రేమ తలకెక్కినట్టుంది. ఒకసారి డాక్టర్కి చూపించుకో. కాస్త ఊరుకుంటావా? నా టెన్షన్లో నేనున్నాను. టెన్షనా? ఎందుకు టెన్షన్? ఒకవేళ మిస్ ముక్కెర్కి నేను విరాట్ సంపదనని తెలిసిపోతే అప్పుడు ఏం చెయ్యాలి? కనీసం ఈ భయం ఇప్పటికైనా వచ్చింది కదా. అవి మరింకేంటి, అబద్ధాన్ని ఎన్ని రోజులు దాచిపెడతావు? నిజం తెలిసే వరకా? కానీ ఇంత త్వరగానా? నేను ఇంకా తనకి ప్రపోజ్ చేయనే లేదే. పోనీలే, కనీసం ఆ జుంకి అయినా కొనిచ్చావు, సంతోషపడు. నువ్వు కూడా తన గుర్తుగా ఏదైనా గిఫ్ట్ తీసుకోవాల్సింది. రోజు దాన్ని చూసుకుని బాధపడొచ్చు. చా, మిస్ అయిపోయిందే. అవి నా చేతిలో దెబ్బలు తింటావు, అర్థమైందా? నువ్వు నా ఫ్రెండ్ కదా, కాస్త హెల్ప్ చేయరా. దాందేముంది, హెల్ప్ చేయడానికి నేనున్నాను కదా. అత్తయ్య, టీ తీసుకోండి. తెచ్చావా? కూర్చోమా, చాలా అలసిపోయి ఉంటావు, కూర్చో. ఏవండి? వస్తున్నా. ఇదేంటి ఇంత వేడిగా ఉంది? ఇప్పుడే చేశానండి. చా, ఈరోజు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుందని కోల్డ్ కాఫీ తాగి కడుపు చల్లబరుచుకుందాం అనుకున్నా. అన్నయ్య, చల్లగా కావాలంటే పుచ్చకాయ కోసిస్తాను, తిను. ఆ సేల్స్ అబ్బాయి ఏంట్రా, మళ్ళీ అతన్ని తిట్టాలనుందా? అయ్యో లేదమ్మా, అతని వల్ల ఫ్రిడ్జ్ రాకపోయినా ఇంటి వస్తువులన్నీ మళ్ళీ యథాస్థానానికి వచ్చాయి కదా, అది చాలు. తనే అవన్నీ తీసుకొచ్చి సర్దటానికి కూడా సహాయం చేశాడు తెలుసా? ఈరోజు అమ్మ నోటి వెంట ఆ సేల్స్ పర్సన్ గురించి పొగడతలు ఆగేలా లేవు. మరి ఇంకేంట్రా, అంత పెద్ద ఉపకారం చేశాడు. నోరారా చెప్పి
ఆయనకి కృతజ్ఞత అయినా తెలపాలి కదా. వదిలేస్తే అతన్ని ఇంటి అల్లుడిని చేసుకుంటావు. ఆ, దత్తు ఎందుకు కాకూడదురా? ఆ అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు, కష్టపడి సంపాదించి తినేలా కనిపిస్తున్నాడు. కష్టాన్ని చూసి కరిగిపోయే మనసుంది. చూడటానికి మంచి రాకుమారుడిలా ఉన్నాడు. ఇంత చాలు కదా. రాకుమారుడిలా కాదు, రాజకుమారుడే అయి ఉండాలి. హ్మ్, నా చెల్లిని సాదా సీదా అబ్బాయికిచ్చి పెళ్లి చేయడమా? అస్సలు కుదరదు. మొదలైంది ఫ్రీ బిల్డప్. అంతస్తులుంటే తింటావా? గుణం ముఖ్యంరా. చూడు చూడు, అమ్మకు కూడా విక్కీ అంటే చాలా ఇష్టమైపోతున్నాడు. ఇంకా నువ్వే మనసు మార్చుకోవాలి. దత్తు నాకేం తెలీదక్క, నేనేం అడగలేదు. విక్కీ గురించి అడిగానా? లేదే. రియా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నానంటే మీరు మాట్లాడుకునేది వింటున్నాను. బ్రో, నీకు హెల్ప్ చేయడానికి నేనున్నాను. నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. ఓ, మూర్తి గారి కంపెనీ ఇష్యూ గురించి నీకు కూడా తెలుసా? దాని గురించి హెల్ప్ చేస్తావా? అది కాదు, మీరిప్పుడు మాట్లాడుకుంటున్నారు కదా ఆ విషయం. ఓ, మార్కెటింగ్ ఇష్యూ గురించా? అది కాదు బ్రో. మరి ఇంకేంటి? చివరిగా మేము మాట్లాడుకుంది గౌరీ పండగ బోనస్ గురించి, ఆ విషయమా? మీరు మాట్లాడుకుంటుంది ఇలాంటి విషయాల గురించా? ఆ, అవును, ఆఫీస్ విషయం గురించి తప్ప మేము ఇంకేం మాట్లాడుకుంటాం? కానీ మీ ఇద్దరి ప్రవర్తన ఎందుకో సస్గా ఉంది. నమ్మబుద్ధి కావడం లేదు. సస్సా? సస్పీషియస్ అంటే అనుమానం అని. హేయ్, నువ్వు చదువుకోవడం వదిలేసి స్పై పని చేయకో, వెళ్ళి చదువుకోపో. ఎందుకు? నేను వెళ్ళగానే ఆ అమ్మాయి గురించి మాట్లాడుకోవడానికా? అంటే అంటే అదే నిజం మాట. మీ ఇద్దరి రియాక్షన్ చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. ఇందాకటి నుండి మీరు పక్కాగా ఎవరో అమ్మాయి గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరా అమ్మాయి? ఏంటి, లవ్వా? లవ్ అంట లవ్. అసలు లవ్ స్పెల్లింగ్ తెలుసా నీకు? నా దగ్గర నాటకాలు వేయడం ఆపు, అర్థమైందా?